మహిళలు గరుడ పురాణంలో ఇచ్చిన స్థానం ఏమిటి? పరాయి స్త్రీని కోరుకుంటే ఎటువంటి శిక్షనో మీకు తెలుసా? ప్రపంచంలో చాలామంది మహిళలకు సరైన హోదా, గౌరవం ఇవ్వబడడం లేదని చెప్తారు. వారు నిరంతరం దోపిడీకి గురవుతారని, సరైన స్థానం, గౌరవం ఇవ్వడం లేదని నిరంతరం ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. ఇది పైకి నిజమే అనిపించినా మన హిందూ ధర్మంలో స్త్రీకి ప్రముఖ స్థానం ఇచ్చింది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు చరిస్తారని పేర్కొంది. అయితే బంగారానికి కూడా ఎలా రక్షణ అవసరమో సమాజంలో స్త్రీకి కూడా రక్షణ అవసరం అని కొన్ని కట్టుబాట్లు ఏర్పడుతుంది. అదేవిధంగా గొప్ప వ్యక్తికి గొప్ప వస్తువులకు రక్షణ అవసరం. పూజలో ఉపయోగించే పువ్వుల నుంచి శ్రేష్టతకు దారితీసే ప్రతి దానికి ఒక చట్టం అవసరం. స్త్రీ కూడా అంతే. స్త్రీని బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో పిల్లలు రక్షించాలి. ఆమెకు స్వేచ్ఛ ఎందుకు లేదనే దానికి సమాధానం ఏంటంటే ఆమె చాలా పూజ్యమైనది. అందుకే ఆ స్త్రీని రక్షించడం భర్తగా, తండ్రిగా, కొడుకుగా వారి కర్తవ్యం అని శాస్త్రాలు చెప్తున్నాయి. అదేవిధంగా గరుడ పురాణం ప్రకారం స్త్రీకి కష్టాలు కలిగించే ఎటువంటి పరిస్థితిని సృష్టించకూడదు. ఎందుకంటే అలా చేయడం మహాపాపం. గరుడ పురాణం పాపాలకు, పుణ్యాలకు తగిన పరిణామాలను సూచించే అత్యంత ప్రామాణికమైన పురాణం. పరస్త్రీని కోరుకున్న, స్త్రీలను ఇబ్బందులకు గురిచేసిన బ్రహ్మరాక్షస స్థితి బారిన పడాల్సి ఉంటుంది. బ్రహ్మరాక్షసి స్థితి అంటే మరణానంతరం శుభాలు పొందకుండా సంచరించే స్థితి అని చెప్పవచ్చు. పురాణాల ప్రకారం ఇది అత్యంత నీచమైన, కఠినమైన స్థితి. గరుడ పురాణం